ఫ్రెండ్స్, మనకి ఇండియాలో పాపులర్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ప్రొవైడర్ ఏంటంటే అమెజాన్. మీరందరూ అమెజాన్ తెలిసి ఉంటుంది. మనం షాపింగ్ చేస్తాం, ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా మనం అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి షిప్పింగ్ చేసుకుని చేస్తుంటాం. అయితే ఈ అమెజాన్ ద్వారా కూడా మీరు కొంత మనీ అన్నది మీరు ఎర్న్ చేయొచ్చు. అది ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమెజాన్లో ఉన్న ప్రొడక్ట్స్ని మీరు ప్రమోట్ చేసి ఎవరైనా సరే ఆ లింక్స్ ద్వారా ప్రోడక్ట్స్ కొంటే ఆ ప్రోడక్ట్ అవసరం లేదు, ఆ లింక్ ద్వారా వెళ్ళి వేరే ప్రోడక్ట్ కొన్నా సరే మీకు కమిషన్ వస్తుంది. మీరు ఒక టీవీ తీసుకుని ఆ టీవీ ప్రోడక్ట్ మీరు సేల్ చేశారు. వాళ్ళ టీవీ ద్వారా లింక్ ద్వారా వెళ్ళి వాషింగ్ మెషిన్ కొన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు కమిషన్ వస్తుంది. ఓకే, మీరు అమెజాన్ ప్రోడక్ట్స్ మీరు చూస్ చేసుకుని వాటిని మీరు సోషల్ మీడియా ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే ఒక బ్లాగ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సెటప్ చేయడం. మీరు ఒక బ్లాగ్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ సెటప్ చేసి ఆర్టికల్స్ రైట్ చేసి లేకపోతే వీడియోస్ తయారు చేసి మీరు ఈ కాంటెంట్ మార్కెటింగ్ అంటాం. ఈ కాంటెంట్ మార్కెటింగ్ ద్వారా మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు ఎఫెక్టివ్ చేయొచ్చు. ఈ అమెజాన్ వచ్చేటప్పటికి మనకి కమిషన్స్ ఎలాగ ఉంటాయంటే ఫిక్స్డ్ కమిషన్ అయితే ఉండదు. ఒక్కో కేటగిరీకి ఒక్కో కమిషన్ ఉంటుంది. మీరు బుక్స్ ప్రమోట్ చేస్తే ఒక కేటగిరీ ఉంటుంది. ఐ థింక్ బుక్స్కి అరౌండ్ 12% ఎంతో పే చేస్తారు. అదే మీరు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ తీసుకుంటే చాలా లెస్ కమిషన్ ఉంటుంది, అరౌండ్ 4 to 5% ఎంతో కమిషన్ ఉంటుంది. మనకి కమిషన్ షార్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇన్ కేస్ మీకు అది ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఈజీగా గూగుల్కి వెళ్ళి అమెజాన్ ఇండియా ఎఫిలియేట్ కమిషన్ షార్ట్ అని కొట్టండి. మీకు ఆ యొక్క లింక్ అనేది వస్తుంది. ఆ లింక్లో మీరు ఏ కేటగిరీ ప్రోడక్ట్స్కి ఎంత కమిషన్ వస్తుంది అనేది. ఒక్కొక్కసారి మీకు ఏంటంటే 1% పే చేస్తారు, ఒక్కొక్కసారి 12%, 5%, 7% ఇలా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కమిషన్ అనేది ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్కి ఎటువంటి కమిషన్ కూడా ఉండదు. ఓకే, ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేసి ఆ కేటగిరీస్ ప్రకారం చూసుకొని వాటి ద్వారా మీరు ఆ ప్రోడక్ట్స్ మీరు ప్రమోట్ చేసుకుని మీరు ప్రమోట్ చేయని ఒక బ్లాగ్ క్రియేట్ చేయండి, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. ఓకే, వాటి ద్వారా మీరు ఈ అమెజాన్ ఎఫిలియేట్ ప్రోడక్ట్స్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేమెంట్ వచ్చేటప్పటికి ఇందులో మీరు పేమెంట్ తీసుకోవాలనుకుంటే మినిమం 1000 రూపీస్ అవ్వాలి. ఒకసారి మీకు 1000 రూపీస్ అనేది మీరు కంప్లీట్ అయితే ఎవరైనా ప్రోడక్ట్ నచ్చకపోతే రిఫండ్ చేసేస్తారు, అంటే రిటర్న్ చేసేస్తారు. అమెజాన్ అనేది ఆమె మళ్ళీ అమౌంట్ వాళ్ళకి కస్టమర్కి రిఫండ్ చేయాలి. అటువంటి కేసులో మీకు ఆల్రెడీ కమిషన్ ఇచ్చింది అనుకోండి, ఆ కమిషన్ మళ్ళీ మీకు ఆ అమెజాన్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అరౌండ్ 30 days to 40. ఆ గ్యాప్ ఆ టైం పీరియడ్ పడుతుంది గురించి. మీకు వెంటనే మీరు ఎఫిలియేట్ సేల్స్ చేసి 1000 రూపీస్ సంపాదించినా సరే వెంటనే మీకు కమిషన్ అనేది పంపదు. దానికి మనకి కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ అయిన తర్వాత మీకు పేమెంట్ అనేది అవుతుంది. అయితే మీకు పేమెంట్ పంపించడం కోసం మీరు డైరెక్ట్ మీ యొక్క పాన్ డీటెయిల్స్, అదే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అమెజాన్లో ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో ఏంటంటే మీకు మినిమం 1000 రూపీస్ అయితే అవ్వాలి. వన్స్ మీ 1000 రూపీస్ రీచ్ అవుతే వాళ్ళు మీకు పేమెంట్ అనేది మీకు పంపించేస్తారు. ఇందులో మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కమిషన్ స్ట్రక్చర్. మనకి ఏ ప్రోడక్ట్కి ఏ కమిషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మీరు ప్రతి ప్రోడక్ట్ చూస్ చేసుకుని ప్రతి ప్రోడక్ట్ ప్రమోట్ చేయకుండా యూజర్స్కి ఏ ప్రోడక్ట్స్ ఇష్టపడతారు, అది ఇంకా బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఇటువంటి మీరు ఫైండ్ అవుట్ చేసి అవి మీరు ప్రమోట్ చేస్తే మీకు కన్వర్షన్స్ అన్నవి బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇంకా ఈ అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్లో ఎలా చేయాలి, ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇటువంటి థింగ్స్, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ క్రియేట్ చేయడం, అమెజాన్లో ఈ ఎఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం సిస్టంలో చేస్తూ ఓకే స్క్రీన్ రికార్డ్ టైప్లో మీకు వీడియోస్ అనేది తయారు చేస్తాను. ఈ పర్టికులర్ వీడియో అంటే జస్ట్ అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ జస్ట్ ఓవర్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.